ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సహజంగా ఈ స్టేట్మెంట్ వినగానే చాలా పాత స్టేట్మెంట్ కదా. ఎప్పటి నుంచో ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతూనే ఉంది, యుద్ధం చేస్తూనే ఉంది కదా అనిపిస్తుంది. నిజమే, కానీ ఇది కొత్త ప్రతీకారం. పాత లెక్కలు సరిచేయటానికి కొత్తగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం. పాలస్తీనాలో హమాస్పై ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పుడు హిజ్బుల్లా అంతు తేల్చేస్తానంటోంది. మరోవైపు హౌతీలను అంతం చేస్తానంటోంది. అంటే ఇటు పాలస్తీనాతో, అటు లెబనాన్తో, ఇటు యెమెన్తో యుద్ధం అన్నమాట. మరోవైపు ఇజ్రాయెల్కి తగిన బుద్ధి చెబుతామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ జోలికెళితే అంతే సంగతులని ఇరాన్కి అమెరికా వార్నింగ్ ఇస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్లో మంటలు, మూడో ప్రపంచ యుద్ధం కేంద్రంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. గ్రౌండ్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం. లెబనాన్ వైపు చూపిస్తూ ఇజ్రాయెల్ కొద్ది రోజులుగా వార్నింగ్ ఇస్తూనే ఉంది. కానీ మరో దేశంలోకి చొచ్చుకు వెళ్లి భూతల దాడులు చేయటం అంత ఈజీ కాదు. పైగా పాలస్తీనాలో వర్కౌట్ అయినట్టుగా అన్ని చోట్ల కుదరదు. అందులోనూ హిజ్బుల్లా వెనుక ఇరాన్ ఉంది. ఇప్పటికే హమాస్ చీఫ్ని తమ దేశంలోనే హతమార్చడంపై ఇరాన్ రగిలిపోతోంది. కాబట్టి లెబనాన్లో భూతల దాడులు ఇజ్రాయెల్కి అంత తేలిక కాదు. ఇలా రకరకాల చర్చలు, పలు రకాల విశ్లేషణలు, వాటన్నింటినీ మిసైల్తో పేల్చేస్తూ యాక్షన్లోకి దిగింది ఇజ్రాయెల్. లెబనాన్లో గ్రౌండ్ యాక్షన్ మొదలుపెట్టింది. అంటే మరో యుద్ధానికి ఇజ్రాయెల్ సై అనేసింది. మిడిల్ ఈస్ట్ లో శాంతి కపోతాలు ఎగిరేదెప్పుడు అన్న ప్రశ్నకి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న యుద్ధానికి ముగింపు ఎప్పుడన్నది ఎవరికీ అంతుపట్టని పరిస్థితుల్లో మరో యుద్ధానికి ఇజ్రాయెల్ సై అనేసింది. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఎపిసోడ్ కొన్నాళ్లు యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఖాయమని అంతా భావిస్తున్న వేళ లెబనాన్ తో సమరానికి సై అనేసింది ఇజ్రాయెల్. హెజ్బుల్లా అంతు తేల్చే వరకు నిద్రపోయేది లేదంటున్న ఇజ్రాయెల్ లెబనాన్ లో గ్రౌండ్ యాక్షన్ మొదలు పెట్టింది. పాలస్తీనా మీద భూతల దాడులతో ఇజ్రాయెల్ సృష్టించిన మారణ హోమం అంతా ఇంతా కాదు. ఇప్పుడు లెబనాన్ మీద కూడా భూతల దాడులకు దిగింది. అదే సమయంలో అటు యెమెన్ లోని హౌతీలను వదిలిపెట్టేది లేదంటోంది. హెజ్బుల్లాని అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ గ్రౌండ్ యాక్షన్ కి దిగడంతో అటు ఇరాన్ వార్ బెల్స్ మోగిస్తోంది. అదే సమయంలో ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద దాడులు మొదలు పెడితే సహించేది లేదని అమెరికా తేల్చి చెబుతోంది. దీంతో పశ్చిమాసియా ఇప్పుడు యుద్ధంతో కాదు, యుద్ధాలతో రగిలిపోతోంది. రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ మరిన్ని యుద్ధాలకు దిగినా ఆశ్చర్యం లేదంటోన్న పరిశీలకుల విశ్లేషణలు అందరినీ భయపెడుతున్నాయి. గాజాలో హమాస్ నెట్వర్క్ ని దాదాపుగా తుడిచిపెట్టిన నెతన్యాహు ఆర్మీ లెబనాన్ లోనూ సేమ్ ఫార్ములా ఫాలో అవుతోంది. హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ అంతమే లక్ష్యంగా ఆపరేషన్ నార్దర్న్ ఆరోస్ కొనసాగిస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. హెజ్బుల్లా మౌలిక వసతులను ధ్వంసం చేసేందుకు భూతల దాడులు చేపట్టింది. లెబనాన్ సరిహద్దులకు సమీపంలోని గ్రామాల్లో ఈ దాడులు చేస్తోంది ఐడిఎఫ్. ఉత్తర ఇజ్రాయెల్ వాసులకు ప్రమాదకరంగా భావించిన ప్రాంతాల్లో భూతల దాడులు చేసినట్టుగా ప్రకటించింది. దక్షిణ బీరుట్ ని వెంటనే ఖాళీ చేయాలని అక్కడి పౌరులను మరోసారి హెచ్చరించింది ఇజ్రాయెల్ మిలిటరీ. ఈ వార్నింగ్ తర్వాత 6 చోట్ల ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్టు లెబనాన్ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ హెజ్బుల్లా డిప్యూటీ లీడర్ నయీం ఖాసిం ప్రకటించిన కొద్దిసేపటికే వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఐడిఎఫ్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే 10 లక్షల మంది ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లినట్టు లెబనీస్ అధికారులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టేసరికి చాలా మంది హెజ్బుల్లా లీడర్స్ తమ కుటుంబాలను సిరియాకి పంపించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాలస్తీనాలో హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్తో పోరాడినంత సీరియస్ గా హిజ్బుల్లా ఇజ్రాయెల్ దళాలను ప్రతిఘటిస్తుందని చెప్పలేమంటున్నారు. సౌత్ లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా లీడర్స్ కూడా చాలా మంది తమ భార్యల్ని, పిల్లల్ని, వీళ్ళందరినీ సిరియాకి పంపించేస్తున్నారు. ఎందుకంటే కనీసం వాళ్ళు బ్రతుకుతారు, మా పిల్లలు బ్రతుకుతారు, మేము ఎలాగో ఇజ్రాయెల్కి టిఫినో లేకపోతే బ్రేక్ఫాస్టో లేకపోతే డిన్నరో లంచో అయిపోవడం ఖాయం అన్నది గుర్తించి ఈరోజు వీళ్ళందరూ ఎలా పంపుతున్నారు? చార్టర్డ్ ఫ్లైట్స్లో పంపుతున్నారు. అంటే హిజ్బుల్లా దగ్గర ఎంత డబ్బు ఉందో, వాళ్ళు ఎంత సొమ్ము వాళ్ళు ఒక్కొక్కళ్ళు జమ చేసుకున్నారో అర్థం చేసుకోండి. సొంత చార్టర్డ్ ఫ్లైట్స్ తోటి ఫ్లైట్ బుక్ చేసుకుని తమ కుటుంబ సభ్యులు కొన్ని సామాన్లు తీసుకుని సిరియాకి పారిపోయేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ లీడర్స్ ఇంకా కొంతమంది అక్కడెక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా దాదాపు 30,000 కుటుంబాలు ఇప్పటికీ లెబనాన్ వదిలి సిరియాకి పారిపోయినాయి.
దేశాన్ని వదిలి పారిపోతూ వీళ్ళు లెబనాన్ని ఏం కాపాడతారు, వీళ్ళు హిజ్బుల్లాని ఏమి రక్షిస్తారు, కుటుంబాలను తరలించేస్తున్నది అదేమీ సాహసం. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో లెబనాన్లో భారీ సంఖ్యలో పేజర్లు, వాకీటాకీలు పేలాయి. ఈ ఘటనల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో హెజ్బుల్లా సభ్యులతో పాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. వేల సంఖ్యలో పేజర్లు పేలడంతో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ హెజ్బుల్లాపై చర్చ సాగింది. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ తాను చేయాల్సింది చేసింది. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయెల్ దళాలు హత్య చేశాయి. ఆ వెంటనే లెబనాన్ పై దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గేది లేదంటోంది. సాక్షాత్తు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ నేత ఇస్మాయిల్ హనియేని హత్య చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు బీరుట్లో హెజ్బుల్లా అధినేతని, వెంటనే అదే గ్రూప్లోని మరో కీలక నేత నబీల్ కౌక్ని చంపేసింది. అయితే హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని అంతమొందించడం మాత్రం ఇజ్రాయెల్ సాధించిన చాలా పెద్ద విజయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హసన్ నస్రల్లా అటాక్ ఒక పెద్ద మిలిటరీ విక్టరీని ఇజ్రాయెల్కి అందించింది. ఎందుకంటే హసన్ నస్రల్లా సిరియన్ సివిల్ వార్లో కూడా బషర్ అల్ అసద్కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్ నాయకత్వంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్, హిజ్బుల్లాస్, అలాగే యమన్లోని హూతీ తిరుగుబాటుదారులు, హమస్, ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఒక కీలక నేత. ఈ హసన్ నస్రల్లా అంతం చేయడంతో ఒక పెద్ద విక్టరీ వచ్చింది నిజం. ఎందుకంటే హసన్ నస్రల్లా నాయకత్వంలోని హిజ్బుల్లా 2000లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ను ప్రతిఘటించగలిగింది. అలాగే 2006లో సదరన్ లెబనాన్ను వదిలి ఇజ్రాయెల్ వెళ్ళిపోవటానికి కూడా హిజ్బుల్లా నెల రోజులకు పైగా జరిపిన వార్ కారణమైంది. అందువల్ల హిజ్బుల్లా చెందిన చీఫ్ను అంతం చేయడం ఇజ్రాయెల్ సాధించిన మిలిటరీ విజయం. 2023 అక్టోబర్ 7వ తేదీ హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడి చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్న ఇజ్రాయెల్ కూడా హమాస్ దాడులను పసిగట్టలేకపోయింది. ఈ దాడులు జరిగి ఏడాది పూర్తి కాబోతోన్న తరుణంలో అక్టోబర్ 7 తరహా దాడులకు హెజ్బుల్లా ప్లాన్ చేసిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దక్షిణ లెబనాన్లోని గ్రామాలను, ఇళ్లను వాడుకుని దాడులు చేయడానికి హెజ్బుల్లా మిలిటెంట్స్ స్కెచ్ గీశారని ఇజ్రాయెల్ చెప్తోంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని లెబనాన్ గ్రామాలను దాడులకు అనుగుణంగా సైనిక స్థావరాలుగా హెజ్బుల్లా మార్చేసిందని, ఈ ఆపరేషన్ కి కాంక్వర్ ద గలీలీ అని పేరు పెట్టిందని చెప్తున్నారు. 2006లో ఐక్యరాజ్య సమితి తీర్మానం 1701 ప్రకారం లిటానీ నది దక్షిణ భాగంలో హెజ్బుల్లా సైనిక మోహరింపులపై నిషేధం ఉంది. కానీ హెజ్బుల్లా దళాలు ఈ ప్రాంతాల్లో సాయుధులై తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ గ్రౌండ్ యాక్షన్ ప్రారంభించడంతో ఐరాస తీర్మానం 1701ని పూర్తిగా అమలు చేస్తామని లెబనాన్ ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా మీద యుద్ధం చేసిన తరహాలోనే లెబనాన్లో హెజ్బుల్లాని ఏరివేయాలన్న పంతం మీద ఉంది. డివిజన్ 98 ఇజ్రాయెల్ సైన్యంలో అత్యంత శక్తివంతమైన దళాల్లో డివిజన్ 98 ఒకటి. మెరుపు వేగంతో దాడులు చేయడం మాత్రమే కాదు, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఓపిగ్గా నిరీక్షించి మరీ ప్రత్యర్థులను అంతం చేయడంలో డివిజన్ 98 కమాండోలు ఎంతో నిష్ణాతులు. ఇప్పటికే దక్షిణ లెబనాన్లో డివిజన్ 98 పారా ట్రూపర్ కమాండోలు ఎంటర్ అయ్యారు. పాలస్తీనాలోని ఖాన్ యూనిస్ నగరం హమాస్ కి గుండె లాంటిది. అక్కడ హమాస్ మిలిటెంట్స్ ని తుడిచిపెట్టేసి ఖాన్ యూనిస్ ని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా పనిచేసింది డివిజన్ 98 దళమే. ఇప్పుడు లెబనాన్లో హెజ్బుల్లా మీద యుద్ధానికి మొదటగా డివిజన్ 98నే రంగంలోకి దింపింది ఇజ్రాయెల్. పాలస్తీనాలో దాదాపుగా ఏడాదిగా హమాస్తో పోరాటం చేస్తున్నా ఇంకా హమాస్ పై ఇజ్రాయెల్ విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హెజ్బుల్లాతో యుద్ధానికి దిగి అనుకున్నది సాధిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో హెజ్బుల్లాకి మద్దతుగా ఇరాన్ రంగంలోకి దిగితే అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని, ఆ తర్వాత మూడో ప్రపంచ యుద్ధం దిశగా పరిణామాలు చోటు చేసుకున్న ఆశ్చర్యం లేదని యుద్ధరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సెస్ అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు, అతను ఇతను ఇలా చెబుతాం. కానీ ఇజ్రాయెల్ వర్సెస్ అన్నప్పుడు మాత్రం ఆ లిస్ట్ చాలా పెద్దది. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా, ఇజ్రాయెల్ వర్సెస్ హైతీ, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఇలా సాగిపోతోంది. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య సంఘర్షణకి 8 దశాబ్దాల చరిత్ర ఉంటే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య 40 ఏళ్ల శత్రుత్వం ఉంది. మిడిల్ ఈస్ట్ దశాబ్దాలుగా రావణ కాష్టంలా రగులుతూనే ఉండటం వెనుక ప్రధాన కారణాల్లో ఈ శత్రుత్వం కూడా ఒకటి.
ఇంతకీ హిజ్బుల్లాకి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధానికి కారణాలేంటి? అమెరికా అండతో ఇజ్రాయిల్ తాను చేయదలుచుకున్నది మొండిగా చేసుకుంటూనే పోతోంది. అదే సమయంలో చివరి క్షణం వరకు తన ఉద్దేశాన్ని బయటపెట్టడం లేదు. నిజానికి లెబనాన్లో వేల పేజర్లు పేలినప్పుడు అంతా ఇజ్రాయిల్ వైపే వేలు చూపించారు. ఆ తర్వాత లెబనాన్లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్ పిలుపునిచ్చాయి. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాన్ని సమర్థిస్తున్నారనే అంతా భావించారు. కానీ ఒక్కరోజు గడిచిందో లేదో ఒక పక్క న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే మరో పక్క నెతన్యాహు మాత్రం బీరుట్ పై వైమానిక దాడికి హెజ్బుల్లా అధినేతను మట్టుబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయిల్ మంకుపట్టుతో ముందుకు పోతోన్నట్టు తేలిపోయింది. అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతోన్నా ఇజ్రాయిల్కి ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయిల్ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్లోనూ 1000 మంది మరణించారు. ఇకపై లెబనాన్లో ఎంత మారణహోమం జరుగుతుందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. తన శత్రువులందరినీ ఏరివేసే విషయంలో తన శక్తి సామర్థ్యాలను ఇజ్రాయిల్ అద్భుతంగా ప్రదర్శిస్తోంది. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరుట్లోని సీక్రెట్ బంకర్లో దాక్కున్న ఇజ్రాయిల్ మట్టుబెట్టింది. ఐడిఎఫ్ దళాలు 80 టన్నుల బరువుండే బంకర్ బస్టర్ బాంబులు విసరడంతో భారీ పేలుడు సంభవించడంతో పాటుగా బంకర్ మొత్తం విషవాయువులతో నిండిపోయింది. ఆ విషవాయువుల వల్లే నస్రల్లా ఊపిరాడక మృతి చెందాడు. హసన్ నస్రల్లా ఒక బంకర్లో భూమి అడుగున 4-5 ఫ్లోర్స్లో అడుగున ఒక హెడ్ క్వార్టర్ని పెట్టుకుని అక్కడ సమావేశమవుతుంటే దానిపైన దాడి చేసి దాహియే అనేటటువంటి ప్రాంతంలో బంకర్ బస్టర్ బాంబ్స్ తోటి దాడి చేసి మొత్తానికి నస్రల్లాని చంపేసింది. నస్రల్లా తర్వాత డిప్యూటీని చంపేసింది. ఇరాన్కి సంబంధించిన ఒక టాప్ లీడర్ని కూడా చంపేసేసింది. ఇప్పుడు వాళ్ళకి అసలు టాప్ లీడర్షిప్ అనేది లేకుండా పోయింది. అలీ కార్కి కావచ్చును, అంతకు ముందు పేర్లు, రకరకాల పేర్లు మనం గత వీడియోలో చెప్పుకున్నాము. మొత్తము టాప్ లీడర్స్, మిసైల్స్ తయారు చేసేవాళ్ళు, మిసైళ్లు ప్రయోగించేటటువంటి వాళ్ళు, రకరకాల ఎయిర్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయ్యేటప్పటికి ఇప్పుడు హిజ్బుల్లాకి సంబంధించినటువంటి టాప్ లీడర్షిప్ సీన్ నుంచి మిస్సింగ్. హెజ్బుల్లా షియా ముస్లిం సంస్థ లెబనాన్లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైంది. లెబనాన్లోని అత్యంత శక్తివంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది. ఇది 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ దీన్ని స్థాపించింది. అప్పుడు లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయిల్ దళాలు దక్షిణ లెబనాన్ని ఆక్రమించాయి. హెజ్బుల్లా 1992 నుంచి లెబనాన్ జాతీయ ఎన్నికల్లో పాల్గొంటూ ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. దాని సాయుధ విభాగం లెబనాన్లోని ఇజ్రాయిల్, అమెరికా దళాలపై తీవ్రమైన దాడులు చేసేది. 2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ వైదొలిగినప్పుడు తామే వారిని తరిమికొట్టామని హెజ్బుల్లా చెప్పుకుంది. అప్పటి నుంచి హెజ్బుల్లా దక్షిణ లెబనాన్లో వేలాది మంది ఫైటర్లు, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయిల్, గల్ఫ్, అరబ్ దేశాలు, అరబ్ లీగ్ హెజ్బుల్లాని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. 2006లో హెజ్బుల్లా సరిహద్దులు దాటి దాడి చేసినప్పుడు హెజ్బుల్లా, ఇజ్రాయిల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. హెజ్బుల్లాను నిర్మూలించడానికి ఇజ్రాయిల్ దళాలు దక్షిణ లెబనాన్ పై దాడి చేసినా అది నిలదొక్కుని అప్పటి నుంచి తన ఫైటర్ల సంఖ్యను పెంచుకుని మరింత మెరుగైన ఆయుధాలను సమకూర్చుకుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వేతర సాయుధ దళాలలో హెజ్బుల్లా ఒకటి. దీనికి ఇరాన్ నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. తమ వద్ద 1,00,000 మంది ఫైటర్లున్నారని హెజ్బుల్లా చెబుతుంటుంది. అయితే ఆ సంఖ్య 50,000 వరకు ఉండొచ్చని వార్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. వీరిలో చాలా మంది సాయుధ శిక్షణ పొందిన వాళ్లే. అలానే సిరియా అంతర్యుద్ధంలో పోరాడిన వాళ్లే ఉన్నారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే సంస్థ ప్రకారం హెజ్బుల్లా వద్ద 2 లక్షల వరకు రాకెట్లు, క్షిపణులు ఉండొచ్చని అంచనా. అలానే హెజ్బుల్లా వద్ద యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణులు, ఇజ్రాయిల్ భూభాగంపై దాడి చేయగల గైడెడ్ క్షిపణులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవి గాజాలో ఇజ్రాయిల్ సైన్యంతో పోరాడుతున్న హమాస్ వద్ద కంటే హెజ్బుల్లా దగ్గరే అత్యంత అధునాతన ఆయుధాలున్నాయి. ఈ నేపథ్యంలో హమాస్తో యుద్ధం చేస్తోన్నంత తేలిగ్గా హెజ్బుల్లాతో వార్ చేయొచ్చని భావించడానికి వీల్లేదని వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరోవైపు హెజ్బుల్లా అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయిల్ నిర్మూలించినంత మాత్రాన అంత పెద్ద సాయుధ దళాన్ని తేలిగ్గా గెలిచేయొచ్చు అనుకోవడానికి వీల్లేదని పరిశీలకులు చెబుతున్నారు.
అదే సమయంలో ఇరాన్ నుంచి దాడులు మొదలైతే ఆ తర్వాత జరిగే పరిణామాలేంటన్న ప్రశ్న మాత్రం మూడో ప్రపంచ యుద్ధం కేంద్రంగా భయాందోళనలు పెంచుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకోవటం, అంతర్యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఉండే పరిస్థితి. కానీ ఏకంగా యుద్ధమే జరిగితే, ఆ యుద్ధం కాస్త యుద్ధాలుగా మారితే ఇప్పుడు ఇజ్రాయెల్ కేంద్రంగా జరుగుతోంది ఇదే. పాలస్తీనా మీద యుద్ధానికి దిగి ఏడాది అవుతోన్న తరుణంలో ఇప్పుడు లెబనాన్ మీద కూడా యుద్ధానికి సయ్యింది ఇజ్రాయెల్. తను సృష్టించిన హిజ్బుల్లా అంతమైపోతుంటే ఇరాన్ ఏం చూస్తూ ఊరుకోదు. ఇరాన్ నుంచి దాడులు మొదలైతే అమెరికా మౌనంగా ఉండదు. గొలుసు కట్టు తరహాలో యుద్ధం దేశాలను దాడిని విస్తరించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని నివారించే మార్గాన్ని అన్వేషించడానికి మాత్రం ఎవ్వరూ ఆసక్తి చూపించటం లేదు. పాలస్తీన్లో ఇజ్రాయెల్ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించి కేవలం రోజులు మాత్రమే అవుతోంది. పాలస్తీన్ మీద యుద్ధాన్ని ఆపే దిశగా ఇజ్రాయెల్ ఎలాంటి సంకేతాలు పంపలేదు. ఆ ఉద్దేశం కూడా ఇజ్రాయెల్కి లేదు. అంతలోనే లెబనాన్ మీద యుద్ధానికి ఇజ్రాయెల్ సై అంది. ఐక్యరాజ్య సమితికి కోరలు లేని దుస్థితిలో ప్రపంచానికి సరికొత్త శాంతి సాధన వ్యవస్థ అత్యవసరం అంటున్నారు పరిశీలకులు. మరోవైపు నిన్న మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న లెబనాన్ ఆకాశం ఇప్పుడు బాంబు పేలుళ్లతో, నల్లని మేఘాలతో నిండి కనిపిస్తోంది. హమాస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, రెండు గ్రూప్స్ లోనూ అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టడంలో ఇజ్రాయెల్ ఘన విజయం సాధించింది. అంత మాత్రాన ఈ యుద్ధాల్లో ఇజ్రాయెల్ గెలుస్తుందని చెప్పడానికి వీల్లేదంటున్నారు యుద్ధ నిపుణులు. నిజానికి హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి దగ్గర ఏడాదవుతోంది. పాలస్తీన్ని నరకకూపంగా మార్చడంలో ఇజ్రాయెల్ విజయం సాధించింది, కానీ హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించుకోలేకపోయింది. కాబట్టి హెజ్బొల్లా అగ్రనాయకత్వాన్ని నిర్మూలించినంత మాత్రాన హెజ్బొల్లానే అంతం చేసినట్టు భావించడానికి వీల్లేదంటున్నారు. హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయలీ పౌరులు మరణించారు. సో దీనికి ప్రతీకారంగా హమాస్ పైన ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టింది. ఇప్పటికి 1 year అయింది. మొదలుపెట్టినప్పుడు హమాస్ నాయకత్వాన్ని అంతం చేస్తాం, హమాస్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. కానీ ఇప్పటి వరకు హమాస్ బందీలుగా తీసుకున్న ఇజ్రాయేలీ బందీలను కూడా ఇప్పటి వరకు విడిపించుకోలేకపోయారు. కొంతమందిని హమాస్ విడుదల చేసింది, కొంతమంది ఆ బందీలుగానే చనిపోయారు. ఇప్పటికీ కూడా కొంతమంది హమాస్ చేతిలో ఉన్నారు. సో అందువల్ల ఈ బ్యాటిల్ ఫీల్డ్లో విజయాలు రావచ్చు. ఇప్పుడు హమాస్ నాయకత్వంలోని గాజా పైన ఇజ్రాయెల్ భారీగా 1 yearగా యుద్ధం చేస్తోంది. 40,000 మందికి పైగా మరణించారు. దాదాపు గాజాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసమైపోయింది. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే ఒక భూమిపైన నరకంలాగా ఉంది. కానీ హమాస్ నాయకత్వం పూర్తిగా అంతమైందా అంటే కాలేదు. చివరకు ఇజ్రాయెల్ తన ఖైదీలకు కూడా ఇప్పటివరకు విడిపించుకోలేకపోయింది. ఇజ్రాయెల్ కి అమెరికా పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. అందుకే ఇటు హమాస్ తో అటు హెజ్బొల్లాతో యుద్ధానికి దిగింది. హౌతీ రెబెల్స్ ని వదిలిపెట్టేది లేదంటోంది. ఇరాన్ యుద్ధానికి దిగినా వెనక్కి తగ్గేది లేదంటోంది. ఇజ్రాయెల్ దూకుడు వెనక రహస్యం అగ్రరాజ్యం సపోర్టే. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా రేస్లో ఉన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఇజ్రాయెల్ కి మరింత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జెరూసలేంని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా దౌత్య కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేం తరలించారు. దీంతో జెరూసలేంని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన తొలి దేశం అమెరికా అయింది. ఇంతగా ఇజ్రాయెల్ కి ట్రంప్ మద్దతు ప్రకటించారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ కనుక విజయం సాధిస్తే ఇజ్రాయెల్ బలం రెట్టింపైనట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇటు ఇరాన్ కూడా యుద్ధానికి దిగక తప్పదనే ఆలోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే మిడిల్ ఈస్ట్ లో మరిన్ని యుద్ధాలు ఖాయమని, అవి థర్డ్ వరల్డ్ వార్ కి దారితీసే ప్రమాదం ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.